హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. ఆరెంజెస్ ఏం యాసిడ్ ఉంటుంది, టామరిన్లో ఏముంటుంది, టమాటోస్లో ఏముంటుంది, కర్డ్లో ఏముంటుంది, లెమన్లో ఏముంటుంది, ఆ యాసిడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే అందుకే మనము ఆనియన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోనూ ఒకటి ఉందన్నమాట. అందుకే మనం కోసేటప్పుడు అంతా ఏడుస్తూ ఉంటాం, కళ్ళల్లో నీళ్ళు కారిపోతూ ఉంటాయి. సమ్ కైండ్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ దేర్. ఇంకా సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అన్నీ బాగా తెలుసు అనమాట. జస్ట్ నేను కొద్దిగా కొన్ని మాత్రం చూపిస్తున్నాను, అదనమాట. అది చెప్పాను కదా, ఆరెంజెస్లో ఏముంటుంది, చింతపండులో ఏముంటుంది, టమాటోస్లో ఏముంటుంది, ఆ విధంగా అనమాట. సో అలాగ మనం ప్రతిరోజు ఏదో ఒక యాసిడ్ తింటూనే ఉన్నాము. అంటే కొన్ని మంచి చేసే యాసిడ్స్ ఉన్నాయి, మరికొన్ని చెడు చేసేటివి ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకొని ఇన్టేకింగ్ అంతా దేర్ ఆల్ వెరీ గుడ్ అనమాట. బట్ వెన్ వీ టు సమ్ బ్యాక్టీరియాస్ ఆల్సో దేర్. ఆ బ్యాక్టీరియాస్ ఏమవుతుంది అంటే, మనము పాలు పెరుగు తీసుకుంటాం కదా, అది పెరుగు అయిపోతుంది. ఎలా అవుతుంది అనుకుంటున్నారు? ఒక బ్యాక్టీరియా అందులో పోయి చేరుతుంది అనమాట. రాత్రంతా మనము పెరుగు తోడేసి పెడతాం, తోడు అంటారు కదా, తోడేసి పెరుగుతాం స్టార్టర్ అని. సో అది వేసి పెట్టినప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు దాంట్లో పనిచేస్తాయి అనమాట. అవి ఏమవుతుందంటే మనకు మంచి చేస్తాయి అనమాట, చెడుపు చేయవు. పెరుగు తింటూ ఉంటాం కదా, బాగా కమ్మని పెరుగులు తింటాం కదా, బట్ దేర్ ఆర్ ఆల్ వెరీ నాట్ హార్మ్ఫుల్. దే ఆల్ డూ గుడ్ ఫర్ అస్ అనమాట. సో అదే విధంగానే ఇంకొకటి, ఇది దోసపిండి పెడతాం కదా, దోసపిండి రాత్రంతా పెట్టేస్తాము. అప్పుడు ఏమవుతుంది, పిండి పొలవలేదు, దోశ సరిగా రాలేదు అంటాము. సో నైట్ అంతా బ్యాక్టీరియాలు అక్కడ చేరుకుంటాయి అన్నమాట. ఆ మంచి చేసే బ్యాక్టీరియాలు అక్కడ చేరుకున్నప్పుడు మనకు పొద్దున్నే దోశలు భలే సూపర్గా వస్తాయి అన్నమాట. మసాలా దోశలని, ఆనియన్ దోశ అని, గీ దోశ, పొడి దోశ, ఆల్ సార్ట్స్ ఆఫ్ దోసెస్ we take. So they do good things for us. No harm at all. Okay? Enjoy. If you like it, please thumbs up, please.